అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో హెల్దీ వేలో కేక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఈ కేక్ కోసం నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. కొంచెం పెద్ద కేకు క్వాంటిటీ ఎక్కువ వచ్చేలాగా చేస్తున్నాను కాబట్టి 2 కప్పులు తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ కొంచెం తగ్గించి చేసుకోవాలి అనుకుంటే కానీ 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇది బాగా జల్లించేసుకుని ఈ 2 కప్పుల గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు 1 కప్పు తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ బౌల్ కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు కూడా బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒకవేళ పెరుగు ప్లేస్లో మీరు గుడ్లు వేసుకుంటే కానీ బేకింగ్ సోడా అక్కర్లేదు. అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను నెయ్యి తీసుకుని చేస్తున్నానండి. నెయ్యితో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక అరకప్పు వరకు కూడా నెయ్యి తీసుకుని వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దు అనుకుంటే కానీ ఈ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి జస్ట్ అలా కచ్చాపిచ్చాగా పల్సిచ్చేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ బాదము, పిస్తా అలాగే వాల్నట్స్ ఉంటే తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకున్నవన్నీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఈ బ్యాటర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి వేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ చేసుకుంటున్న గ్యాప్లోనే ఒక 30 మినిట్స్ వరకు ప్రీహీట్ పెట్టేసుకోండి. మీరు కుక్కర్లో చేసుకుంటే కుక్కరు, లేదా పెద్ద గిన్నెలో చేసుకుంటే గిన్నె కానీ లేదా ఓవెన్ అయినా సరే ఒక 30 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకుని. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా పిండిలో వేసేసి ఒకే డైరెక్షన్లో స్పాచులాతో కానీ లేదంటే విస్కర్తో కానీ ఒకే డైరెక్షన్లో చక్కగా కలుపుకోవాలి. డైరెక్షన్స్ మార్చి ఎలా పడితే అలా కలిపితే లోపల బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయి కేక్ అనేది ఫ్లఫీగా రాదండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. పిండి మొత్తం కలిపిన తర్వాత మీకు కొంచెం గట్టిగా అనిపించినట్టయితే కొద్దిగా పాలు పోసుకుని పిండిని లూజ్ చేసుకోవచ్చు. పిండి మొత్తం చక్కగా కలిపేసుకుని బ్యాటర్ పక్కన పెట్టుకున్నాక మనం బేక్ చేసుకునే గిన్నె కానీ ట్రే కానీ ఏదైనా సరే అడుగున కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి పైన బటర్ పేపర్ వేసుకుని ఈ బ్యాటర్ అందులో వేసుకోవాలి. గిన్నెని మనం ముందుగా ప్రీహీట్ చేసుకునే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి 50 నిమిషాల వరకు కూడా ఉడికించుకోవాలి. 50 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఓపెన్ చేసి నైఫ్ కానీ చిన్న స్టిక్ కానీ మనం లోపల గుచ్చి చూస్తే మన స్టిక్కి లేదా నైఫ్కి ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ బేక్ అయిపోయిన కేక్ని పూర్తిగా చల్లారే వరకు కూడా పైన ఒక క్లాత్ కప్పేసి ఈ గిన్నెని పక్కకు పెట్టేసేయండి. చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. కేక్ని డిమోల్డ్ చేసి అడుగున వేసిన బటర్ పేపర్ని రిమూవ్ చేసేసి చాకుతో చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మల్టీగ్రెయిన్ ఆటా హెల్దీ వేలో చేసిన కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. లంచ్ బాక్స్లో కిడ్స్కి స్నాక్స్గా కానీ పెట్టచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూడడానికి వచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.